ఇవాళ అమరావతికి రానున్నారు ప్రధాని మోడీ. రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:50 విజయవాడ చేరుకుంటారు ప్రధాని మోడీ. అక్కడి నుంచి అమరావతి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రధాని బహిరంగ సభకు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా 5 రూట్లను గుర్తించారు అధికారులు. 11 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. 100 ఎకరాల్లో 2500 బస్సులు ఆపేలా చర్యలు తీసుకుంటున్నారు. 5 రూట్లలో వీవీఐపీ, వీఐపీ, ఎంఐపీ రూట్లను రెడీ చేశారు. 31 చోట్ల లంచ్, డిన్నర్ పాయింట్స్ ను సిద్ధం చేశారు అధికారులు. ప్రధాని మోడీ ఏపీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. సభ కోసం 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 14 మంది కూర్చుంటారు. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాల్ని మోడీకి వివరించేందుకు మెయిన్ డయాస్ వెనకవైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేశారు. శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఇక రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇవాళ అమరావతికి రానున్నారు ప్రధాని మోడీ. మోడీ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, మధ్యాహ్నం 3:05 సరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి చేరుకుంటారు. ఆ తర్వాత ప్రస్తుతం మనం ఉన్న వేదిక ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ చూస్తే కనుక అమరావతి ఐరన్ స్ట్రక్చర్ తో ప్రధానంగా ఇక్కడ అమరావతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ శిల్పాలు ఉన్నాయి, గౌతమ బుద్ధుడి శిల్పాలు ఉన్నాయి, ఎన్టీఆర్ శిల్పం కూడా ప్రధానంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే అమరావతి సభ జరిగే ప్రాంతానికి దగ్గరలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇనుప జరిగింది. ప్రధానంగా ఇవి చూపరులను చాలా ఆకర్షించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన వేదిక వద్ద చాలా మంది ఇక్కడికి రావడం, దీన్ని చూడటం కూడా జరుగుతుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ సభకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఇంచుమించు 5 లక్షల మంది వరకు కూడా సామాన్య ప్రజలు కానీ ఇతరత్ర ప్రముఖులు కానీ అందరూ వస్తారని ఒక అంచనాకు ప్రభుత్వం వచ్చింది. కాబట్టి బస్సులకు సంబంధించి పార్కింగ్ సదుపాయం ఇతరత్ర అన్ని ఏర్పాట్లు కూడా ప్రధానంగా జరిగిన పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. బస్సుల్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి రూట్ మ్యాప్ కూడా, వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటి, గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకి ఏంటి, పూర్తిగా రూట్ మ్యాప్ కూడా ప్రధానంగా అందించడం కూడా జరిగింది పరిస్థితి. 58,000 కోట్ల విలువైన పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రైల్వే ప్రాజెక్ట్స్ ప్రధానంగా ఉన్నాయి. అమరావతి రాజధాని వరకు కూడా శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, అదేవిధంగా న్యాయమూర్తుల నివాస భవనాలు, గవర్నమెంట్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రధానమంత్రి శంకుస్థాపన చేసే వాటిలో 49,000 కోట్లకు పైగా మనకి కనిపిస్తున్నాయి. ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల శంకుస్థాపన కార్యక్రమాలు, క్షిపణికి సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా ఓవరాల్ గా జరగనుంది. మరోవైపు ట్రాఫిక్ కు సంబంధించి, అదేవిధంగా పార్కింగ్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతోంది. వేదికకు ఒకసారి కనుక మనం వేదిక పరిసరాలు కనుక చూస్తే కనుక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రధానంగా ఇక్కడ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ మెయిన్ సభలో ప్రధాన వేదిక మీద ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా 14 మంది వేదిక మీద ఆసీనులై ఉంటారు. కాబట్టి ప్రముఖులు, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారాయణ, లోకేష్, ఇతర మంత్రులు కొంతమంది ఉంటారు. కేవలం 14 మంది మాత్రమే సభకు వేదిక మీద అనుమతి ఉంది. కాబట్టి చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, ఉగ్రదాడులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రధాన పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రధానంగా చేయడం జరిగింది. మరోవైపు సభకు వచ్చే జనాలకు సంబంధించి ఇతర జిల్లాల నుంచి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి పార్కింగ్ ఏర్పాట్లు కూడా ప్రస్తుతం మనం చూస్తే కనుక మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. అంటే వెహికల్స్ అన్ని కూడా ఇక్కడే ఆపిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. పార్కింగ్ ఏరియా కూడా ముందు ఏర్పాటు చేసిన పరిస్థితి. వీటన్నిటికీ తోడు పార్కింగ్ 11 స్థానాల్లో ఏర్పాటు చేశారు. ఒకవేళ వర్షం వస్తే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లడం కోసం కూడా ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం దాదాపు పూర్తి చేసిన పరిస్థితి. మధ్యాహ్నం 2:40కి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోవడం, ఆ తర్వాత అమరావతి హెలిప్యాడ్కి రావడం, 3:20కి ప్రధాని సభ ప్రారంభం అవడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా తాజా పరిస్థితి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.